నాకు నాన్న లేడని నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు నువ్వెప్పుడూ చెప్తూ ఉంటావు అబద్ధం చెప్పడం తప్పని, కానీ నువ్వే అబద్ధం చెప్తున్నావు. అంటే పాస్పోర్ట్ ఆఫీస్ లో అంకుల్ చెప్పేది నిజమే అన్నమాట. పంతులు గారు కూడా నేను మనసులోంచి రాలేదని చెప్పారు కదా? లేదు కృష్ణ, నువ్వు నా మనసులో నుంచి వచ్చి మళ్ళీ అబద్ధం అబద్ధం చెప్తున్నావు నువ్వు. పంతులు గారు కూడా చెప్పారు అందరికీ నాన్న ఉంటాడని. కృష్ణయ్య కూడా నాన్నున్నాడు, మరి నాకెందుకు లేడు? ఇప్పుడు నువ్వు కర్ణపిండితో ఇదే కదా చెప్తున్నావు, కానీ నువ్వు నాకు మాత్రం చెప్పలేదు. ప్రతిసారి అబద్ధం చెప్తూ వచ్చావు. కృష్ణ రా, ఇలా రా, ముందు నేను చెప్పేది వినమ్మా. నా చిట్టు లేదు, నువ్వు అబద్ధాలు చెప్తావు. అన్ని అబద్ధాలే అబద్ధాలే. కృష్ణ కృష్ణ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. లేదు, చెప్పు నాకు. మా నాన్న పేరేంటో చెప్పు నాకు. ఎవరతను చెప్పు నాకు. నేను అతన్ని కలవాలి, చెప్పు నాకు. మా నాన్న పేరేంటో నాకు చెప్తావా లేదా? అలాంటిదేం లేదు కృష్ణ, నువ్వు అసలు నేను చెప్పేది వినడం లేదు. నేను చెప్తాను కదా నీకు. చెప్పు నాకు. నేను ఇప్పుడే మా నాన్న పేరేంటో తెలుసుకోవాలి. ఎవరు మా నాన్న? నేను ఆయన్ని కలవాలి. మా నాన్న పేరేంటో నాకు చెప్తావా లేదా? చాలా ఆపు కృష్ణ, నేను ఇందాకటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నీకు అర్థం కావట్లేదా? మొండికేస్తున్నావు. నీకు అసలు నాన్నగిన ఎవరు లేరు. వెళ్ళి పడుకో, ఎక్కువ చేస్తున్నావు. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, తిట్టి నా నోరు మూయించేస్తావు. కానీ నేను ఈ రోజు భయపడను. నేను ఎలాగైనా సరే మా నాన్నని కలవాలి, అంతే. ఎలాగైనా సరే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇలాగైనా మాట్లాడేది? ప్లీజ్ కామ్ డౌన్. ఇలా వాదించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. డిన్నర్ చేసి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే కృష్ణ, నువ్వు కూడా భోజనం చేయలేదు కదా, పద. అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు. మన డిన్నర్ చేసాక ఒకసారి కూర్చొని. తినాలని లేదు. మమ్మీకి చెప్పు నాకు మా నాన్న పేరు చెప్పమని. నేను ఆయన కలవాలి. ఒకవేళ నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేనే వెళ్తాను. కృష్ణ, ఎంత మొండిగా తయారయ్యా ఉంటావు నువ్వు. అసలు నా మాట వినలేదు. పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు తనతో మాట్లాడే ప్రయత్నం ఏముండదు గంగక్క. ముందు నేను చెప్పేది విను. కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదక్క. కృష్ణ ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే అడుగుతుందో అదంతా తప్పేం కాదు కదా. అదే కాకుండా నీకు కూడా ఈ విషయం తెలుసు కదా, ఏదో ఒక రోజు ఇదంతా జరుగుతుంది అని. ఏం చెయ్యాలి కరుణ? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను కృష్ణకి ఎలా నచ్చ చెప్పాలి? నువ్వు మా అందరినీ కలిసావు కదా, కానీ ఇప్పుడు నువ్వు మీ తాతయ్య అలాగే మునిబామ్మని కలవాలి. వాళ్ళు నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు. అన్నట్టు నీకోసం ఒక సెపరేట్ రూమ్ కూడా ఉంది పైన, మా రూమ్ కి పక్కన. నానమ్మా, మీరిక్కడ పూజలో బిజీగా ఉండండి. మీకేమైనా తెలుసా ఇంట్లో ఏం జరుగుతోందని? సుప్రియ ఇంకా ప్రదీప్ వాళ్లతో పాటు ఒక పాపని ఇంటికి తీసుకొచ్చారు. ఆ పాప ఎవరో ఏంటో తెలీదు, ఎవరి బిడ్డో తెలీదు, తన కుటుంబం ఎలాంటిదో తెలీదు, తన జాతి ఏంటో తెలీదు. మనం అలాంటి అమ్మాయిని మన ఇంట్లో ఎలా పెట్టుకోగలం నానమ్మా? ఎంతైనా చతుర్వేది కుటుంబానికి సంబంధించిన విషయం కదా. ప్లీజ్ నానమ్మా, నాతో పాటొచ్చి వెంటనే వాళ్ళని ఆపండి నానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.